హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన అగ్ని పరీక్ష షో కంప్లీట్గా బిగ్ బాస్ టీం చేతిలోకి వెళ్ళిపోయింది. కంటెస్టెంట్ చేతిలో కానీ జడ్జెస్ చేతిలో కానీ ఏ మాత్రం లేదని మీకు ఎంతమంది కనిపించేది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నిన్న జరిగిన లాజికల్ టాస్క్లో మానిస్కి అన్యాయం జరిగిందని మీకు ఎంతమంది కనిపించింది? ఎందుకంటే టీం మొత్తం అతనికి రివర్స్ అయిపోయారు. సో ఎందుకంటే అతను లాజికల్గా బాగా థింక్ చేయగలుగుతాడు, లాజికల్ టాస్క్లు బాగా ఆడతాడు, బ్రెయిన్ గేమ్లు బాగా ఆడతాడని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. ఆ టీంకి తెలుసు, మనకందరికీ ఐడియా ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ టాస్క్లో కూడా అతను ప్రూవెను. సో కాబట్టి అతనే వెళ్ళడం జరిగింది. సో అంతలా వెళ్ళినంత మాత్రాన సో నువ్వు ఒక్కడే వెళ్ళడం తప్ప అని చెప్పేసి టీం అంతా రివర్స్ అయింది. మానిస్కి ఎంతో కొంత సో నెగిటివ్గా వాళ్ళంతా మాట్లాడడం అనేది మానిస్కి కొంచెం అన్యాయం జరిగిందేమో నాకు అనిపిస్తుంది. సో మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి లైక్ చేయండి చూద్దాము. సో మానిషు లాజికల్గా బాగా ఆడతాడు, లాజికల్గా బాగా థింక్ చేస్తాడు. అన్డౌటెడ్లీ అతను లాజికల్గా బాగా కాకపోతే టాస్క్లోకి వచ్చిన తర్వాత టాస్క్లో అతని ఫేట్ సరిగా అవ్వకపోవడము, లేకపోతే అతను ఆ గంటను చూసినా గంట కరెక్ట్గా పట్టుకోకపోవడము. సో దానివల్ల అతను కరెక్ట్గా చెప్పలేకపోయాడు, టైం టు టైం సరిగ్గా చెప్పలేకపోయాడు. అందుకని చెప్పేసి అతను ఫెయిల్యూర్ అయ్యాడు. సో బట్ దాని చేత అతన్ని లూజర్ అని చెప్పేసి డిసైడ్ చేయడం అనేది సో కరెక్ట్ కాదు. సో కంప్లీట్గా స్టార్టింగ్ ఒక లక్ గేమ్ పెట్టేసేసి ఆ లక్ గేమ్లో నీకు లక్ లేదని చెప్పడం అనేది అసలు కంప్లీట్గా అసలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మానిస్ అయితే తన వరకు తన ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ లక్కీ అని చెప్పాలంటే ఇప్పుడు నాగప్రశాంత్ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే అసలు అంతగా ఆడలేదు, టీంలో గేమ్ ఆడలేదు. కాకపోతే అతను వాళ్ళ ఉన్న ఆ కంటెస్టెంట్స్ బాగా చెప్పడం వల్ల అతను కొంచెం గెలవడం జరిగింది బ్లూ టీంకు. మీకు ఎంతమందికి నాగప్రశాంత్ లక్ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా జడ్జెస్ బిహేవియరు సో నిన్న కంప్లీట్గా బిగ్ బాస్ టీమ్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. మీకు ఎంతమంది కనిపించాలా వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్దామండి. సో స్టార్టింగ్లోనే మొత్తం జడ్జెస్ అంతా పిలిచిన తర్వాత కంప్లీట్గా ప్రాంప్ట్తో జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు రిసీవర్లు కూడా ఇచ్చారు, చెవులో రిసీవర్లు పెట్టుకుని మాట్లాడడం అనేది కంప్లీట్గా తీసుకున్నారు జడ్జెస్. అంటే కంప్లీట్ హ్యాండ్ ఓవర్, బిగ్ బాస్ టీమ్ హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నారు. సో ఏదన్నా కానీ ప్రాంప్టే. సో ప్రాంప్ట్ అని చెప్పడానికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే సో అప్పుడప్పుడు మధ్యలో కొటేషన్స్ చెప్తున్నారు. ఆ కొటేషన్స్ అన్ని కంప్లీట్గా రైటర్ రాసిన కొటేషన్సే. ఒక కొటేషన్ చెప్తాను చూడండి. లక్కున్నోడే ఆ గెలుపుకు దిక్కున్నోడు. క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాడుతున్న టాస్క్లో ఈ కొటేషన్ వాడారు అనమాట. సో ఈ కొటేషన్ అంతా కూడా బిగ్ బాస్ టీం రాసింది అని నాకు అనిపించింది. సో జడ్జెస్ కూడా ప్రాంప్ట్తోనే నడుస్తుంది కంప్లీట్గా. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే సో ఎల్లో కార్డు ఉంది జడ్జెస్ దగ్గర, ఒక ఎల్లో కార్డు ఉంది. టీం మెంబర్స్ ఎవరైనా కానీ ఏదైనా మిస్టేక్స్, ఏదైనా తప్పులు చేస్తే వెంటనే ఎల్లో కార్డు చూపించేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్గా బిగ్ బాస్ టీము ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే, ఎవరైనా ఆపోజిట్గా చేస్తే కంప్లీట్గా బయటికి పంపించేస్తారనమాట. సో అది వాళ్ళ ఇష్టం అనమాట, కంప్లీట్ వాళ్ళ ఇష్టం, కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ తీసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే టాస్క్లు గెలవకపోవడం అదంతా కాదు. సో వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ఉంచుతారు, లేకపోతే వేరే వాళ్ళని తీసేస్తారు. వెరీ సింపుల్ లాజిక్. సో అదండి. సో ఎల్లో కార్డు 2 టైమ్స్ ఇచ్చారంటే సెకండ్ టైంకి కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కంటెస్టెంట్స్ మొత్తం చేతిలో ఏమీ లేదు, కంట్రోల్ మొత్తం బిగ్ బాస్ టీంలోకి వెళ్ళిపోయింది. ఇంకొక కొటేషన్ చెప్పారండి బిగ్ బాస్ టీమ్, అది చెప్తాను. కరెంట్ పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు కానీ టూత్ పిక్ అంత అదృష్టం కూడా ఉండాలంట. సో అంటే ఆ లక్ గేమ్లో స్టార్టింగ్లోనే ఒక లక్ గేమ్ పెట్టారండి. సో ఆ లక్ గేమ్ ఏంటంటే ఆ గేమ్లో ఒక ఫ్రూట్స్ డబ్బా పెట్టారు. ఆ డబ్బాలో మొత్తం అన్నీ తీయాలన్నమాట. ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ ఎవరైతే ఈక్వల్ ఫ్రూట్స్ ఒక 3 ఫ్రూట్స్ వచ్చినాయంటే వాళ్ళే క్యాప్టెన్స్ అనమాట. సో అలాగా 3 ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి షాకీబు అండ్ మానీషు, నాగప్రశాంత్ ముగ్గురు సేమ్ ఫ్రూట్ వచ్చాయి, వాళ్ళ పైనాపిల్ ఫ్రూట్ వచ్చాయి. సో ఆ ఫ్రూట్ సేమ్ ఫ్రూట్ రావడం వల్ల వాళ్ళు క్యాప్టెన్స్ అయ్యారనమాట. దాన్నే మినీ పరీక్ష అంటారంట. దాన్ని లక్ గేమ్ అని చెప్పేసి చెప్పారు. దాన్ని మినీ పరీక్ష అంటున్నారు, దాన్ని లక్ గేమ్ అంటున్నారు. దాంట్లో నుంచి తీసి ఆ ముగ్గురు క్యాప్టెన్స్. సో ఆ క్యాప్టెన్స్లో కంప్లీట్ లక్ గేమ్ అనమాట అది. సో అందులో ఏం చేయడానికి ఏం ఉండదు. సో లాస్ట్ వరకు ఎవరికి ఐడియా లేదు, అసలు వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలియదు. ఆ ఫ్రూట్స్ తీసిన తర్వాత ఎవరికి ఏం లక్ ఉందో, సో ఎవరికి ఏ ట్విస్ట్ ఉందో లాస్ట్ వరకు ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఫ్రూట్స్లో యూనిక్ ఉండే వాళ్ళని క్యాప్టెన్ చేస్తారా, లేకపోతే ఈక్వల్ ఉండే వాళ్ళు క్యాప్టెన్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్గా ఉండే వాళ్ళు క్యాప్టెన్ చేస్తారా, అసలు ఫ్రూట్స్లో వెరైటీగా ఉండే వాళ్ళు క్యాప్టెన్ చేస్తారా. సో ఏమి ఎవరికి ఐడియా లేదండి కంప్లీట్గా. సో లాస్ట్ వరకు ఎవరికి తెలియదు. సో లాస్ట్లో నాగప్రశాంత్, మానీషు, షాకిబు ముగ్గురికి సేమ్ ఫ్రూట్ వచ్చింది కాబట్టి వాళ్ళ ముగ్గురిని క్యాప్టెన్ చేశారండి. సో తర్వాత ఒక్కొక్కరిని పిలుచుకున్నారండి, ఒక్కొక్కరిని. సో ముగ్గురు క్యాప్టెన్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ముగ్గురు క్యాప్టెన్స్కి సో జడ్జెస్ ఒక కార్డు ఉంది వాళ్ళ దగ్గర. సో ఆ కార్డ్ ఏంటంటే
ఆ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళ టీంలోకి తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకోవాలి అంటే మానిష్కి ఒకరు ఇచ్చారు, అంటే ఒక జడ్జెస్, అలాగే షాకిబ్కి ఇంకో జడ్జు, అలాగే నాగప్రశాంత్ కూడా ఇంకో జడ్జు వాళ్ళ కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు జడ్జెస్ నుంచి తీసుకొని ఆ జడ్జెస్ ఇచ్చిన కార్డులు ఏ నెంబర్ అవుతుందో అంతమంది నెంబర్ కంటెస్టెంట్స్ వాళ్ళ టీంలోకి తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటున్నప్పుడు మానిష్కి వచ్చేసి ఒక 6 మెంబర్స్ వచ్చారండి. సో అలాగే షాకిబ్కి 2 మెంబర్స్ వచ్చారు, నాగప్రశాంత్కి 4 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏంటంటే, సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడాను ఎవరికైతే ఎక్కువ మెంబర్స్ వస్తారో వాళ్ళు లాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ మెంబర్స్ ఎవరు వస్తారో అంటే ఎవరైతే తెలివిగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్లో షాకిబ్కి 2 మెంబర్సే కాబట్టి 2 తెలివైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది లాజికల్ గేమ్ కాబట్టి. అలాగే నాగప్రశాంత్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో మిగిలిన వాళ్ళని సో మానిష్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో మానిష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక లాజికల్ గేమ్, ఒక బ్రెయిన్ గేమ్ కాబట్టి సో ఎవరైనా రావచ్చు ఆ టీంలో నుంచి, ఆ టీం క్యాప్టెన్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో అలాగనమాట. సో మానిష్, షాకిబ్, నాగప్రశాంత్ వాళ్ళ ముగ్గురు రావచ్చు, లేకపోతే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా రావచ్చు. సో నాగప్రశాంత్ కానీ షాకిబ్ కానీ ఇద్దరు వాళ్ళ టీం మెంబర్స్ని ఎక్కువ పంపించారు, కానీ మానిష్ మాత్రం తనే వచ్చాడు. ఎందుకంటే అతను లాజికల్గా బాగా గేమ్ ఆడతాడని చెప్పేసి, అంటే ఫిజికల్ టాస్క్ అయితే తను వచ్చేవాడు కాదేమో. సో వచ్చాడు. సో మొత్తానికి దీంట్లో ఈ గేమ్స్లో ప్రతి ఒక్కటి సింపుల్గా ఉన్నాయి. కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమయ్యే విధంగా ఉన్నాయి, కొన్ని కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యే విధంగా ఉన్నాయి. సో అందులో నాగప్రశాంత్ గెలిచాడు. నాగప్రశాంత్ గొప్ప ఏమీ లేదు, బట్ కాకపోతే వాళ్ళ టీం ఎఫర్ట్, సో ఆ టీం వాళ్ళు బాగా ఆడారు కాబట్టి అతను గెలిచాడు. షాకిబ్కి కూడా గెలిచే అవకాశం ఉన్నా కానీ గెలవలేదు. సో ఇంకోటి మానిష్ ఏంటంటే, మానిష్ తన స్వయంకృతాపరాధము, లేకపోతే తన ఓవర్ కాన్ఫిడెన్స్, లేకపోతే తను ప్రాపర్గా కరెక్ట్ టైంకి తీసుకొని పోయి బెల్ మోగించలేకపోవడము, సో దానివల్ల అతను ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయాడు, అతను ఓడిపోయాడు. డిజాస్టర్ అని చెప్పేసి చెప్పేస్తున్నారు. సో ఆ డిజాస్టర్ అనేంత మాత్రాన టీం మొత్తం రివర్స్ అయిపోయి దానికి, సో నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళడం వల్ల ఇలా జరిగింది, సో మమ్మల్ని కూడా పంపించవచ్చు కదా, మమ్మల్ని కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అంటే శ్వేతకు ఒక అవకాశం ఇచ్చారు. సో శ్వేత అంటే ఫిజికల్ ట్రైనర్కి ఒక అవకాశం ఇచ్చారు. ఆవిడ చిన్న టాస్క్ కూడా చేయలేకపోతుంది, చిన్న లాజికల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతుంది కాబట్టి అతను పంపలేదు మళ్ళీ తర్వాత. సో అతనే 4-5 టైమ్స్ వెళ్ళాడు లాజికల్ గేమ్కి. సో ఎందుకంటే అతను బాగా ఆన్సర్ చేస్తాడు, అతనికి కాన్ఫిడెన్స్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ టైంకి బెల్లు పట్టుకోలేదు, బెల్లు తీసుకోలేదు, అది తప్పు. ఒకటే మిస్టేక్, లేకపోతే అతను ఆన్సర్ చేయగలడు. సో ఒక్కోసారి చేయగలడు అని తెలిసినా కూడా ఒకసారి రాంగ్ చెప్పాడు, అది తప్పు. సో దానివల్ల అతను ఎలాగైతేనే సో ఫెయిల్యూర్ అయిన తర్వాత సో 100 రీజన్స్ ఉంటాయండి. ఫెయిల్యూర్ అవ్వడానికి 100 రీజన్స్, సో గెలవడానికి ఒకటే ఒక రీజను, ఫెయిల్యూర్ అవ్వడానికి 100 రీజన్స్ ఉంటాయి. సో అది సో వాళ్ళంతా కూడా టీం అంతా కూడా క్యాప్టెన్ బ్లేమ్ చేయడం అనేది నాకు తీసుకోలేకపోయాను. ఎందుకంటే సో క్యాప్టెన్ అనేవాడు ఏంటంటే ఒకడు ఫెయిల్యూర్ అయినా తన బాధ్యత తీసుకుంటున్నాడు. బాధ్యత తీసుకున్నప్పటికి కూడాను వాళ్ళ మీద ఆర్గ్యూ చేయడం అనేది కంప్లీట్గా నాదే తప్పు అని ఒప్పుకోనంటే బాగుండేదేమో అనిపించింది ఒక రకంగా. కాకపోతే ఆ టీం మొత్తం అంతా కలిపి మా క్యాప్టెన్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు అనాల్సింది. అలా కాకుండా నీదే తప్పు అని చెప్పేసి పాయింట్అవుట్ చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ కాదు. ఒక కార్నర్ చేశారేమో అంతా కలిసి మానిష్ని అనే విషయం నాకు అర్థమైంది. సో అలా అనిపించింది. కానీ మానిష్ కూడా ప్రాపర్గా డిఫెండ్ చేశాడు. సో ప్రాపర్గా డిఫెండ్ చేయడం ద్వారానే అతని యొక్క ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ కూడా బయటపడ్డాయి సో నిన్న జరిగిన టాస్క్లో. సో అదండి. సో ఒక్కొక్కరికి ఒక ఫ్రూట్స్ వచ్చాయి. ఈ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఈ గేమ్ స్టార్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ సో ఇక్కడ 3 టీమ్స్గా డివైడ్ చేశారని చెప్పాను కదండి. సో ఒకటి వచ్చేసి మానిష్, షాకిబ్, నాగప్రశాంత్. సో మానిష్ టీం వచ్చేసేసి బ్లూ టీము, సో నాగప్రశాంత్ టీం వచ్చేసి రెడ్ టీము, అలాగే షాకిబ్ టీం వచ్చేసేసి ఎల్లో టీము. సో ఇందులో 6, 4, 2 అనమాట. నాగప్రశాంత్కి 4 మెంబర్సు, షాకిబ్కి 2 మెంబర్సు, సో మానిష్కి 6 మెంబర్స్ అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక క్యాప్టెన్ బ్యాచ్ ఇచ్చారు, లీడర్ అని చెప్పేసి ఒక బ్యాచ్ ఇచ్చారు. ఆ బ్యాచ్ తీసుకున్న తర్వాత సో నాగప్రశాంత్ వచ్చేసి హరీష్, ప్రియా, అనూష, శ్రీజాన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో అలాగే షాకిబ్ కూడాను పవన్, దివ్య సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ ఫిజికల్ గేమ్లోనే కాదు, లాజికల్ గేమ్లో బ్రెయిన్ టాస్క్లో కూడా శ్రీజ బాగా ఆడుతుందని చెప్పేసి నిరూపించింది. ఎందుకంటే 2-3 టాస్క్లు బాగానే ఆడింది, 2-3 క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా బాగా ప్రాపర్గా ఆన్సర్ చేసింది అనమాట. కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ బాగా చేశారు శ్రీజ గారు. అలాగే నాగప్రశాంత్ బాగా ఆడలేదేమో అనిపించింది, ఎందుకంటే చిన్న టాస్క్లు కూడా నేను చెప్పలేకపోతున్నాడు, చాలా సింపుల్గా ఉండేది కూడా చెప్పలేకపోతున్నాడు. మేబీ అతను ఆలోచించకపోయిండొచ్చు. సో దానివల్ల అతను నాగప్రశాంత్
పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు. గెలిచిన టీంకి ఓట్ అప్పీల్ అవకాశం వస్తుంది. నాగ ప్రశాంత్కి ఓట్ అప్పీల్ చేసే అవకాశం వచ్చింది, ఎందుకంటే బ్లూ టీం విన్నర్ అతనే కాబట్టి. సో మీరే ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు, లేకపోతే మీ టీంలో ఉండే వాళ్ళు ఎవరికన్నా కానీ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశము ఇవ్వచ్చు అని చెప్పేసి అడిగారనమాట. సో అలా అడిగితే నాగ ప్రశాంత్ వచ్చేసేసి నాకొద్దు, మా టీంలో ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ప్రియాకి ఇచ్చారనమాట. ప్రియా ఓకే ఐఎమ్ పిచ్చింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి తను తీసుకుని సో ఓట్ అప్పీల్ చేసుకుంది. ఓట్ అప్పీల్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్, ఎవరైతే వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి జడ్జెస్ డిసైడ్ చేశారు. సో బెస్ట్ ప్లేయర్ వచ్చేసి నాగ ప్రశాంత్ అని చెప్పేసి లాస్ట్లో జడ్జెస్ డిసైడ్ చేయడం జరిగింది. మానిష్ వచ్చేసి వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి చెప్పారు. సో అది అలా జరిగిందండి. సో ఇక్కడ మానిష్ వర్స్ట్ ప్లేయర్ అని అనలేము, ఎందుకంటే అతను గేమ్ ఆడకుండా అయితే కాదు. బట్ కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు, అతను తీసుకున్న డెసిషన్స్ వల్లే ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల టీం అంతా కలిపి సో అతన్ని కార్నర్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించి ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే, అతను నిర్ణయం తీసుకుంటున్నప్పుడు టీం మొత్తము అతనికి సపోర్ట్ చేయాలి, లేకపోతే అతన్ని అడిగి వాళ్ళే వెళ్ళాల్సింది. సో కాకపోతే ఇక్కడ మానిషు తప్పేందంటే తను తీసుకున్న నిర్ణయాలు, అలాగే తను తీసుకున్న నిర్ణయాలు తను వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ప్రాపర్గా కరెక్ట్ టైంలో స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకపోవడమే తన మిస్టేక్స్. సో ఎలాగైతేనే కాకపోతే ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి అనిపించింది మానిషు. సో నిన్న జరిగిన టాస్క్లో. సో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న జరిగిన టాస్క్ కంప్లీట్గా ఒక బిగ్ బాస్ టీము వాళ్ళు ఏమనుకుంటారు అదే జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు అదే వాళ్ళ ప్రాంప్టే నడుస్తుంది, వాళ్ళ స్క్రిప్టే నడుస్తుంది. ఎందుకంటే నిన్న క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దగ్గర రిసీవర్ వచ్చాయి. ఇంతకుముందు జడ్జెస్కి రిసీవర్ లేదు, ఇప్పుడు రిసీవర్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో అదే వాళ్ళు మాట్లాడాలి. సో కంప్లీట్గా వాళ్ళు కూడా ఒక హోస్ట్ లాగా అనమాట. అంటే ఇప్పుడు 4 హోస్ట్లు, ఇంతకుముందు నాగార్జున గారు హోస్ట్ అయి ఉండేది, వాళ్ళకి రిసీవర్ ఉండేది. ఇప్పుడు జడ్జెస్ అందరికి కూడా రిసీవర్ ఉంది. అంటే రిసీవర్లో బిగ్ బాస్ టీం ఏం చెప్తుందో అదే వాళ్ళు చెప్పాలి. సో అది ఫార్మేట్ అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఓట్ పోల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ సో నాగ ప్రశాంత, మానిషా, లేకపోతే శ్రీజానా, సో లేకపోతే షాకీబా, సో XYZ మీరు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఓట్ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఓట్ వేయండి. సో ఈ ఓట్ల ఆధారంగానే వాళ్ళు సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బట్ ఈ టెలికాస్ట్లో ఎవరికైతే ఓట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓట్స్ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసే అవకాశం చాలా ఉంది, కన్సిడర్ చేయాలి. లేకపోతే అసలు షోకి టీఆర్పీ పడిపోతుంది, షోకి క్రెడిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో అది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ ఏమైనా మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. రివ్యూస్ అన్నీ నేను నా ఓన్గా అనుకున్నది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు కరెక్ట్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో ఏదైనా నేను చేంజెస్ చేసుకునేది ఉంటే, ఒకవేళ నేను చెప్పే దాంట్లో ప్రాపర్గా లేకపోయినా, ఒకసారి చెప్పే విధానంలో చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏదైనా మిస్టేక్ చెప్పినా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తెలుసుకుంటాను, నేనేం చెప్తున్నానో, నేనేం రీచ్ అవుతుందో, మీకు ఏమనిపిస్తుందని నేను ఒకసారి అనుకుంటాను, ఒకసారి తెలుసుకుంటాను. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.